క్రైస్తలాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి మనము వందనాలు చెల్లిస్తూ ప్రతిదినము కూడా వాక్యం అనే సమృద్ధితో, వాక్యం అనే ఆహారంతో మనం సంతృప్తి పరచబడుతూ ముందుకు వెళ్తే మరి అన్యుల జీవితాల్లాగా మన జీవితాలు ఉండవు. కానీ ఎన్ని శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఎన్ని ఇరుకులైనా, ఎంత సముద్రపు పెను తుఫానులైనా కూడా జీవిత ప్రయాణంలో ఎంతో నెమ్మదిగా ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే మరి వాక్యమే అండి. ఈరోజు ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. కీర్తనలు గ్రంథం 55:22 వచనంలో, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఎంతో అద్భుతమైన మాటలు దీంట్లో రాసి ఉన్నాయి. నీ భారము యెహోవా మీద మోపము. చూడండి, చిన్న పిల్లలు మాత్రమే తమ భారమంతా పిల్లల మీద వేసి అది నిద్రపోతున్న సమయంలో, జర్నీ చేస్తున్న సమయంలో, వారికి కష్టమైన సందర్భంలో, అనారోగ్య పరిస్థితుల్లో పూర్తిగా డిపెండ్ అవుతారు. చిన్నపిల్లలు మాత్రమే భారాన్నంతా తల్లిదండ్రుల మీద మోపుతారు. మరి మిగతా ఎవరు కూడా ఆ రీతిగా చేయలేరు. పిల్లలకు యథార్థమైన మనస్సు ఉంటుంది. ఎవరి మీదైనా భారం మోపచ్చు అనే ఒక మంచి రిలాక్స్ మైండ్ ఉంటుంది. ఈరోజు ప్రభువు నా నుండి అదే కోరుతున్నాడు. నీ భారము నాకు అప్పచెప్పుము, నేను నిన్ను ఆదుకుంటానని తెలియజేస్తున్నాడు. మరి చిన్ననాటి నుండి ఒక మంచి ఉదాహరణ మేము వింటూ ఉంటాం. దాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక వృద్ధురాలైన తల్లి తను ఒక మోపెడు భారంతో, ఒక ముళ్ళెతో దారిలో నడుస్తున్న సందర్భంలో కారులో వెళ్తున్నటువంటి ఒక యజమానుడు, ఒక మంచి వ్యక్తి ఆ కారును ఆపి, అమ్మ తల్లిగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, పలానా చోటుకి వెళ్ళాలయ్యా. అయ్యో ఆ భారం ఎంతో ఉంది కదమ్మా, నువ్వు నా కారులో ఎక్కొచ్చు అని ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకున్న వెంటనే ఆ తల్లిగారు మరి కారులో చక్కగా కూర్చున్నారు, రిలాక్స్ అవుతున్నారు. తను అద్దంలోండి, ఫ్రంట్ మిర్రర్లోండి చూస్తున్నాడు. ఏంటంటే తల్లి తల మీద భారం ఉంది. ఎవరైతే అమ్మగారు కారులో ఎక్కారో ఆమె తల మీద ఒక భారము, ముల్లె ఉన్నది. ఏంటమ్మా మీరు ఆ ముల్లె దించట్లేదు, ఆ కారులో పెట్టేయొచ్చమ్మా అంటే, లేదండి నేనే మీకు ఒక భారం, మళ్ళీ నా ముల్లెను కూడా మీ కారు మోస్తుందా అండి అని అమాయకంగా అడిగిందంట. ఈరోజు నా ప్రభువు నిన్ను, నీ భారాన్ని అన్నింటినీ మోస్తున్నాడు. ఈ సమస్య చెప్పుకోకూడదు, ఆ సమస్య చెప్పుకోకూడదు, అవసరం లేదు, అసలు నా వల్లే కావట్లేదు, ఇంకా దేవుడి వల్ల ఏమవుద్దండి అని తీర్పు మనమే తీర్చేసుకుంటాం. కానీ ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు, నీ భారము ఈజీగా నా మీద మోపచ్చు, అది ఎలాంటిదైనా నేను ఆదుకుంటానని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆ విధంగా విశ్వాసం ఉంచో వారందరి జీవితంలో దేవుడు అద్భుతం జరిగించును గాక. ప్రార్థన చేసుకుందామంటే, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు తండ్రి, ఎంతమంది బిడ్డలైతే కీర్తనలు 55:22 వచన ప్రకారం నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునే మాట నమ్ముచున్నారో, ఎవరైతే నీ మీద భారం మోపుతారో, అది ఉద్యోగము కావాలనే భారము, వివాహము కావాలనే భారము, గర్భఫలము కావాలనే భారం, భూమి మీద గొప్పవారు కావాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని ఎవరైతే మంచి నీతిగల భారాలు కలిగి ఉన్నారో వారిని ఈ వాక్యం సెలవుస్తూ, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. అయ్యా మా భారాలను నీ మీద వేస్తూ, నమ్మదైన దేవుడు నీ వైపే చూస్తూ యేసు నామంలో ప్రార్థించిన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.